రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎలైట్ పీపుల్ కానీ తర్వాత రాజకీయాలను బాగా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసే వాళ్ళు అంటున్నట్టు ఆరోపణ ఏంటి అంటే, రెవెన్యూ జనరేషన్ చేయకుండా అప్పులు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అని చెప్తుంది. దీన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి స్కీమ్స్ రూపంలో చేస్తున్నారు. ఉద్యోగ కల్పన కావచ్చు, ఆ తర్వాత పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడికి రావట్లేదు అన్నటువంటి ఆరోపణలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? సార్, దానికే కంటిన్యూషన్లో రాష్ట్రంలో ఒక భారీ ప్రాజెక్ట్ అనేది ఇప్పటివరకు రాలేదు. రాకపోవడం వల్ల అక్కడ ఉన్న యువత మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. సార్, నేను అంటే ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎంతసేపు సంక్షేమ కార్యక్రమానికి తప్పితే పరిశ్రమలు రాలేదు, ఉద్యోగ కల్పన లేదు, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేషన్ లేదు అని చెప్పి నేనైతే రెవెన్యూ క్రియేట్ చేస్తాను అని చెప్తారు ప్రతిపక్ష నేతలు. నేను మీ ద్వారా ఎవరైతే ఈ మాట మాట్లాడాడో అతనికి నేను ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 19 దాకా అయ్యగారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరి అయ్యగారు? ఇవాళ సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి, సొరకాయ కోతలకు వస్తున్నటువంటి నేను ముఖ్యమంత్రి అయితే సంపద సృష్టిస్తానని 2014 నుంచి 19 దాకా నువ్వు సృష్టించిన సంపద ఏది? అప్పు తప్పితే సంపదను సృష్టించావు, చూపించాలి కదా. చూపించిదిగో ఇది నేను సృష్టించిన సంపద. కబుర్లు మాత్రం ఆకాశానికి చెప్తారు, మాటలేమో కోటలు దాటుతాయి, అక్కడేమో క్రియకేమో శూన్యం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ 2018-19 చంద్రబాబు నాయుడు దిగే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి మిగతా భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే 11వ స్థానంలో ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేం చెప్పట్లా, మమ్మల్ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలు వేసుకుని మాకు వ్యతిరేకంగా జగన్కి ఓటేయద్దు అని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఈ భారతదేశంలో 4వ రాష్ట్రంగా, జిఎస్డిపిలో 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది అభివృద్ధి కాదా? జిఎస్డిపి పెంచుకోవటం అభివృద్ధి కాదా? 2, ఆదాయాలు పెంచుకోవటంలో తెలంగాణ కంటే కూడా మిన్నగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా రంగాల్లో, మీరు జిఎస్టీ తీసుకోండి లేదా మిగతా ఏ రంగం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, ఆదాయ వనరులు లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ తెలంగాణ కంటే కూడా మిన్నగా ఆదాయ వనరులు సంపాదించడంలో ముందుకు పరిగెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అదొకటే కాదు, కేసీఆర్ గారు చాలాసార్లు గర్వంగా పొగరుగా మాట్లాడేవాడు. మరి ఏంద్రాబాయ్, భారతదేశంలో తలసరి ఆదాయం 2 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రం మాదేరా అని చెప్పి మేము సంపద పంచి పెడుతున్నారా అని మాట్లాడేవాడు, పొగరుగా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు దిగే రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం 1,53,000-1,54,000 రూపాయలు అయితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగే అంటే ఈ 5 ఏళ్ళు కాలం పూర్తయ్యేప్పటికీ 2,19,000 రూపాయలు తలసరి ఆదాయం. నేను చెప్పట్లా, ఇది పేరు నాని చెప్పట్లా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాదా? పరిశ్రమ రంగంలో చంద్రబాబు నాయుడు ఉన్న 5 ఏళ్లలో పరిశ్రమల పెట్టుబడులు వచ్చింది 38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 1,09,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, ప్రైవేటు పెట్టుబడులు. అంటే యువతకు ఉద్యోగ కల్పన ఇవ్వాలి, పరిశ్రమలు. ఇదే కదా 61 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి శంకుస్థాపన చేయబడి జగన్మోహన్ రెడ్డి గారి చేత రిబ్బన్ కట్ చేయబడినటువంటి ప్రైవేటు పరిశ్రమలు 61 పరిశ్రమలు 5 ఏళ్లలో. మీ ఇష్టం, మీరు పోల్చుకోండి. మీరు పారిశ్రామిక రంగంలో నేను డిబేట్కి వస్తాను. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి 2014-19, 19-24 మీ ఇష్టం. ఊరికి ఎంతసేపు
మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలు మా మీద బురదేయటం విషం చెమ్మటం అనే కార్యక్రమం వల్ల అందరికీ ఏంటంటే జగన్ అంటే బటన్ నొక్కటం, జగన్ అంటే డబ్బులు వేయటం అని అనుకుంటున్నారు. రెండవది, భారతదేశంలో ఢిల్లీలో 800 పాఠశాలని మార్చి చూపిస్తే ఆహా ఓహో అద్భుతం అన్నారు కేజ్రీవాల్ని. భారతదేశం అంతా కూడా ఆహా ఓహో అంది. కానీ వాళ్ళ 46,000 పాఠశాలల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 పాఠశాలల్లో 30,000 పాఠశాలల్ని మార్చి చూపించాడు. 30,000 పాఠశాలల్ని. ఏం సామాన్య విషయమా? విద్యారంగానికి, కేవలం విద్యారంగానికి 73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 5 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు 73,000 కోట్ల రూపాయలు. అది స్కూల్స్ కావని, స్కూల్ పిల్లల యూనిఫామ్. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కే ప్రతి బటన్కి, మీరందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేటువంటి ప్రతి బటన్కి అది ఓటు కోసం కాదు, ఒక గొప్ప సంకల్పం ఉంది. ప్రతి బటన్ నొక్కే దాంట్లో కూడా, ప్రతి నొక్కేదా వేలు పెట్టి బటన్ మీద చేయి పెట్టేదే ప్రతి చోట కూడా ఒక సంకల్పం ఉంది, గొప్ప సంకల్పం. అమ్మఒడి అని అంటే ఊరికే అమ్మకి డబ్బులు వేయటం కాదు. అది చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టి పేరు మార్చి అమ్మకు డబ్బులు వేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లడికి వేస్తే నేను ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా పాట పాడతాం కాదు. ఆయన చాలా పాటలు పాడతాడు. రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు, 84,000 కోట్లు. ఏం చేశాడో చూసాం. ఇది ప్రజలు అనుభవించారు, ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. డ్వాక్రా అక్క చెల్లెలకి 12,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? 2 మొక్కలుగా అదొక 10,000 ఇదొక 10,000 పసుపు కుంకుమ పేరుతో 6 ముక్కలు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే మోసం చేసేటువంటి, అంటే మోసానికి మారుపేరు ఇతనైతే నమ్మకానికి మారుపేరు ఇతను ప్రతి దానికి ఒక సంకల్పం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో 2వ అత్యధిక పెద్ద రాష్ట్రం, డ్రాప్అవుట్స్లో, స్కూల్ డ్రాప్అవుట్స్లో 2వ పెద్ద రాష్ట్రంగా ఉంది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికి. అందుకోసం అతను ఆలోచన చేశాడు, డ్రాప్అవుట్స్కి కారణం ఏంటి, పాదయాత్రలో చూశాడు. డ్రాప్అవుట్స్కి కారణం ఏంటంటే ఇంటి యజమాని లేదా ఇంటి భర్త మగవాడు అంకికి రాని వాడై, ఆడు బాధ్యత లేనివాడైతే గతి లేక గత్యంతరం లేక ఆ ఇంటి ఇల్లాలు పనికెళ్తూ, కూలి పనికెళ్ళినా కూడా ఇల్లు గడవటానికి ఆర్థిక బాధలు తట్టుకోలేక బడిలో ఉండాల్సినటువంటి పిల్లల్ని మనసు చంపుకొని కడుపు కోతతో పిల్లల్ని 1,000 రూపాయలకో నెలకి 800కో పనిలోకి పంపించే పరిస్థితి. ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఒక పనివాడిగా తయారు చేయాలని కోరుకోదు. బాగా చదువుకోవాలి, ఉద్ధరించబడాలి, గర్వంగా తను కూడా గొప్పగా చెప్పుకోవాలనుకుంటుంది. ఆ డ్రాప్అవుట్స్ని అరికట్టడం కోసమే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం. తల్లి ఆర్థిక బాధల్ని తట్టుకోలేక పిల్లల్ని బడి మానిపిస్తుంది కాబట్టి మనం నెలకి 15,000 రూపాయలు ఇస్తే తల్లి పిల్లల్ని బడికి పంపిస్తుందని చెప్పనేది ఒక సంకల్పం.